నేను ఐసైట్ కి స్పెక్స్ పెట్టుకోలేకపోతున్నా, నా గ్లామర్ అంతా పాడైపోతుంది, అసలు నాకు వద్దురా బాబు అని ఫీల్ అవుతున్నారా? అయితే ఫీల్ అవడం ఎందుకు, కాంటాక్ట్ లెన్స్ ఉంది కదా అని అనుకుంటారేమో. దాంట్లో కూడా డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. అసలు న్యాచురల్ గా ఐసైట్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం క్లియర్ గా చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఫస్ట్ గా ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి చెక్ చేసేది కాంట్రాస్ట్ సెన్సిటివిటీ లాస్ ఎంత ఉందని తెలుసుకోవడానికి. అసలు ఈ కాంట్రాస్ట్ సెన్సిటివిటీ లాస్ అంటే ఏంటి? లో లైట్ లో మనం డీటెయిల్డ్ గా చూడలేకపోవడం, అంటే తక్కువ లైట్ ఉన్నప్పుడు మనం స్పష్టంగా చూడలేకపోతాం అన్నమాట. దీన్నే కాంట్రాస్ట్ సెన్సిటివిటీ లాస్ అని అంటారు. ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటికి ఎగ్జాంపుల్స్ క్యాట్రాక్ట్, డయాబెటిక్ రెటినోపతి, గ్లోకోమా అని కూడా చెప్పొచ్చు. కాంట్రాస్ట్ సెన్సిటివిటీ లాస్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో చూసేద్దాం. నైట్ సరిగ్గా డ్రైవింగ్ చేయలేకపోతారు, ఎందుకంటే వాళ్ళకి డీటెయిల్గా కనిపించకపోవడం వల్ల నైట్ డ్రైవింగ్ చేయడం కష్టమైపోతుంది. అలాగే ఎక్కువసేపు టీవీ చూసినప్పుడు కానీ బుక్స్ చదివినప్పుడు కానీ కళ్ళు ఇరిటేటెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఫైన్ డీటెయిల్స్ అనేది సరిగ్గా తెలియదు. ఈ కాంట్రాస్ట్ సెన్సిటివిటీ లాస్ రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? ఈ కాంట్రాస్ట్ సెన్సిటివిటీ లాస్ రాకుండా ఉండడానికి మనం బ్రైట్ లైట్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉండాలి. అంటే ఉన్న ట్యూబ్ లైట్ కంటే కొంచెం అడిషనల్గా వేరే లైట్స్ కూడా యూజ్ చేస్తే మనకి కాంట్రాస్ట్ సెన్సిటివిటీ లాస్ చాలా వరకు తగ్గుతుంది. అలాగే వైట్ పేపర్, బ్లాక్ ఇంక్ యూజ్ చేసి రాయడం వల్ల కూడా మన ఈ కాంట్రాస్ట్ సెన్సిటివిటీ లాస్ అన్నది ఎంతవరకు తగ్గుతుంది. అలాగే ఎల్లో, ఆరెంజ్, బ్రౌన్ ఫిల్టర్స్ వాడితే ఐ అన్నది కొంచెం ప్రొటెక్షన్గా ఉంటుంది. అలాగే మీరు ఫోన్లో చదువుతున్నప్పుడు రీడ్ మోడ్ అన్నది ఆన్ చేసి చదవండి. దీనివల్ల ఎల్లో ఫిల్టర్స్ మీకు రావడం వల్ల బ్లూ రేస్ అనేది తగ్గుతుంది. అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు సన్ గ్లాసెస్ కూడా మీరు ఆరెంజ్ ఫిల్టర్ కానీ, ఎల్లో ఫిల్టర్ కానీ, బ్రౌన్ ఫిల్టర్ కానీ వాడితే ఎంతో బెటర్. అలాగే మీరు చదివేటప్పుడు కొంచెం బ్రైట్ లైట్ అన్నది యూజ్ చేసుకోండి. దానికి మీరు ఆరెంజ్ కానీ లేదంటే ఎల్లో లైట్స్ కానీ యూజ్ చేస్తే ఎంతో బెటర్. ఐ సైట్ అన్నది తగ్గడానికి ముఖ్యంగా మనం యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అసలు యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంటే ఏంటి? అసలు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఒక సబ్స్టెన్స్, అంటే ఒక పదార్థం. అది మన బాడీ సెల్స్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. మన బాడీ అరుగుతున్నప్పుడు కొన్ని అన్పేర్డ్ మాలిక్యూల్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. దాన్నే ఫ్రీ రాడికల్స్ అంటారు. అది మన బాడీ సెల్స్ని త్వరగా డ్యామేజ్ చేస్తుంది. సో ఆ డ్యామేజ్ జరగకుండా చేసేదే ఈ యాంటీ ఆక్సిడెంట్స్. అందుకే మనం యాంటీ ఆక్సిడెంట్ అన్నది ఎక్కువగా తీసుకుంటే మన ఐ సెల్స్ అన్నది ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఈ యాంటీ ఆక్సిడెంట్ మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఎంతగానో పెంచుతుంది. మన రెటీనాలోనే ఆల్రెడీ ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్సే మనల్ని బ్లూ రేస్ నుంచి కాపాడుతుంది. స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్స్లో తీసుకుంటే బ్లూ లైట్ అన్నది చాలా ఇంటెన్స్గా కనిపిస్తూ ఉంటుంది. అందుకే మనకి బ్లూ లైట్ ఎంతో ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ టీవీలో కానీ అలాగే మనకి మొబైల్స్లో కానీ ఎక్కువ వచ్చేది ఈ బ్లూ లైట్సే. అందుకే స్క్రీన్ టైం అనేది తగ్గించుకోవాలి. ఈ బ్లూ లైట్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడం ఎంతో ఇంపార్టెంట్. కళ్ళకి ఉపయోగపడే మరో ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటి అంటే కెరాటినాయిడ్స్. ఇవి ఎక్కువగా ప్లాంట్స్లో ఉంటాయి. ఈ కెరాటినాయిడ్స్ అన్నది విటమిన్ ఏని ఈజీగా డివైడ్ చేసి మన బాడీకి అందిస్తుంది. ఈ కెరాటినాయిడ్స్ ఏంటి అంటే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అందుకే మనం యంగ్గా ఉన్నప్పుడు ఒక ప్రదేశాన్ని ఒక లైట్లో చూస్తున్నప్పుడు మనకి డీటెయిల్గా కనిపిస్తుంది. కానీ అదే మనకి 60 ఏళ్ళు వచ్చినప్పుడు చూస్తే అంత డీటెయిల్డ్గా మనకి అదే లైట్లో కనిపించదు. ఎందుకంటే ఈ కెరాటినాయిడ్స్ తగ్గడం వల్లే. ఐ సైట్ ఇంప్రూవ్మెంట్కి రెటీనా కూడా ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీ ఎఫిషియన్సీ ఆఫ్ ద రెటీనా కూడా పెరగాలి. మనకి జనరల్ గా సినిమాల్లో సన్ గ్లాసెస్ పెట్టుకుని తిరగడం అన్నది చాలా స్టైలిష్ గా కూల్ గా ఉంటుంది. కానీ నిజ జీవితంలో ఎర్లీ మార్నింగ్ సన్లైట్ అన్నది మన ఐస్కి పడాలి. అది రెటీనాకి ఎంతో మంచిది. దాని ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. ఐ సైట్ ఇంప్రూవ్మెంట్కి మరో ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ల్యూటిన్, జియాజాంతిన్. ఇవి తీసుకోవడం వల్ల ఐ సెల్స్ అన్నది త్వరగా పాడవకుండా చేస్తుంది. అలాగే మ్యాక్యులర్ డీజనరేషన్ కూడా ఎక్కువ కాకుండా చేస్తుంది. ఐ సైట్ ఇంప్రూవ్మెంట్ కోసం విటమిన్ ఏ మాత్రమే కాకుండా విటమిన్ డి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ డి తీసుకోవడం వల్ల ఐ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ముఖ్యంగా గ్లోకోమా అనేది తగ్గుతుంది.
ఐ సైట్ ని ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ ఏంటో ఒకసారి టక చూసేద్దాం. ఆకుకూరలు, ఆరెంజ్, ఆల్మండ్స్, క్యారెట్, స్ట్రాబెర్రీ, ఎగ్, ఫిష్, స్వీట్ పొటాటోస్. వీటిల్లో ఎక్కువగా విటమిన్ ఏ అలాగే విటమిన్ డి కంటెంట్స్ కూడా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల ఐ సైట్ ఎంతగానో ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ల్యూటిన్, జియాజాంతిన్ మెడిసిన్స్ కూడా ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. అవి కానీ 2 వారాలు తీసుకుంటే ఐ సైట్స్ న్యాచురల్ గా బాగా ఇంప్రూవ్ అవుతుంది. లేదు అంటే ఎగ్ యోల్క్స్ లో కూడా ల్యూటిన్, జియాజాంతిన్ ఎక్కువగా ఉంటుంది, వాటిని తీసుకోవచ్చు. ఈ ల్యూటిన్, జియాజాంతిన్ కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ లో కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఆయిల్స్ ని తీసుకుంటే ల్యూటిన్, జియాజాంతిన్ న్యాచురల్ గా కూడా అందుతుంది. మరి ఐ సైట్ ని ఎఫెక్ట్ చేసే ఫుడ్స్ ఏంటో క్లియర్ గా చూసేద్దామా? ఈ ఫుడ్స్కి మాత్రం మీరు అసలు చాలా దూరంగా ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్, షుగరీ డ్రింక్స్, అలాగే డీప్ ఫ్రై, రెడ్ మీట్, వీటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఇవి కానీ ఎక్కువగా తీసుకుంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేది ఎక్కువైపోతాయి. అది మన సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఐ సెల్స్ని ఎఫెక్ట్ చేసి ఐ సైట్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే ఈ ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏదన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అసలు రాకుండా ఉండడమే ఎంతో మంచిది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ రూల్స్ ఫాలో అవుదాం. మన ఐస్ని జాగ్రత్తగా పెట్టుకుందాం, మనము జాగ్రత్తగా ఉందాం, హ్యాపీగా ఉందాం. హెల్త్ ముఖ్యం బిగులు. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఆల్సో. థ్యాంక్ యూ.